సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. మీ ఆశీర్వాదములు మమ్మల్ని ఉంచి నడిపించండి. ముఖ్యంగా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచండి. డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యము దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి. మార్గమును సరళము చేయండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, ఈ దీవెన సమాధానముతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. 34వ కీర్తన మొదటి చరణాన్ని నిన్న మనం ధ్యానం చేశాం. ఈరోజు 34వ కీర్తన రెండో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, దావీదు మాట్లాడుతున్న మాట, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. యెహోవాను బట్టి అతిశయించుచున్నాననే మాటల భావం ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23-24 వచనాల్లో మనకి స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యెహోవాను బట్టి అతిశయించడం అంటే ఆయన భూనివాసుల మీద తన కృప చూపిస్తూ తన నీతి న్యాయాలను జరిగిస్తున్నాడని గ్రహిస్తూ ఆయన్ని పరిశీలించి తెలుసుకోవడం. అంటే దేవుడెవరో, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం, నమ్మకంతో ఆయనను ఆశ్రయించి ఆయనతో సన్నిహితమైన వ్యక్తిగత అనుభవాల్ని కలిగి ఉండడం. ఇది దేవుని దగ్గర అతిశయించడం అంటే, దేవుని దగ్గర మనం సంతోషించడం అంటే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతిశయము ఓ రకంగా గొప్ప చెప్పుకోవడం. దేన్ని బట్టి గొప్ప చెప్పుకోవాలంటే మనం జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి చెప్పుకోకూడదు. ఎందుకంటే జ్ఞానం తనది కాదు, దేవుడిచ్చాడు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. కారణం ఏంటి అంటే ఆ శూరత్వాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడే ఆ శూరుడికి ఇచ్చాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. కారణం ఏంటంటే ఆ ఐశ్వర్యము కానీ ఆ ఘనత కానీ దేవుడు ఇచ్చాడు కనుక. మరి దేనిలో మనం అతిశయించాలి అని అంటే, జ్ఞానికి ఇచ్చిన జ్ఞానం దేవుడిచ్చాడు, శూరుడికి ఇచ్చిన శౌర్యం దేవుడిచ్చాడు, ఐశ్వర్యవంతుడికి దేవుడిచ్చిన ఐశ్వర్యం దేవుడిచ్చాడు కనుక ఆ ఐశ్వర్యం ఎవరైతే ఇచ్చారో, జ్ఞానం ఎవరైతే ఇచ్చారో, ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఆ మాట అదే చెప్తుంది 24వ వచనంలో. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు. ఏ అర్హత లేని మనకు ఆయన అర్హతనిచ్చాడు. అదే రక్షణ భాగ్యం. అది దేవుడిచ్చిన కృప. అది కృపను బట్టి ఇచ్చాడు మనకి. భూమి మీద ఆయన కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుచున్న యెహోవాను నేనే. అంటే ఎవరికి నీతిని ఆపాదించాలో, ఎవరి జీవితాల్లో న్యాయం జరిగించాలో అలా న్యాయం జరిగిస్తూ, నీతిని మనకు ఆపాదిస్తూ అలా జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి మనం. అంటే జ్ఞానం ఇచ్చేది దేవుడే, ఐశ్వర్యం ఇచ్చేది దేవుడే, శూరత్వం ఇచ్చేది దేవుడే. మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించడానికి కారణం ఆయనే. మనకు రక్షణ భాగ్యం ఇచ్చింది కూడా ఆయనే. అన్నీ ఆయనే ఇస్తున్నప్పుడు, మనం నీతిగా జీవించడానికి తగిన ఆ కృపను కూడా ఆయనే ఇస్తున్నప్పుడు, నేనే ఆయనని గ్రహించి అవన్నీ ఇచ్చేది నేనే అని గ్రహించినప్పుడు మనల్ని మనం గొప్ప చెప్పుకోమండి. ప్రభువునందే మనం అతిశయిస్తాం. ఆ మాట అంటున్నాడు ఆయన. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అలా అతిశయిస్తే గనక నన్ను బట్టి అతిశయించాలి. అన్నీ ఇచ్చేది నేనే, నీకు సృష్టినిచ్చింది నేనే. ఇది
క్రైస్తవులకు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వెలుగునిచ్చాడు. అది ఎవరికి వస్తుంది వెలుగు? సూర్యుని ద్వారా అందరికీ వస్తుంది. ప్రపంచంలో ప్రతి మనిషికి వస్తుంది. అందులో క్రైస్తవుడని, హైందవ సహోదరుడని, ముస్లిం సహోదరుడని భేదం లేదు. అందరికీ దేవుడు సమానంగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తునందే లేదా దేవుని అందే మనము అతిశయించాలి. కీర్తన 119:74లో మనం ఇందా చదివిన 34:2లో దీనులు దానిని విని సంతోషించురనుంది. దేవుణ్ణి బట్టి ఎలా అయితే మనం అతిశయిస్తామో అలాగే ఆయన్ని బట్టి సంతోషిస్తాం. 119:74లో చూస్తే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. దేవుణ్ణి చూస్తే మనకు సంతోషం కలగాలి. ఎందుకంటే అన్నీ ఇచ్చేది ఆయనే, అన్నీ సమకూర్చేది ఆయనే. సర్వసృష్టిని కలుగజేసి మనిషికి ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేసి అప్పుడు మనిషిని తయారు చేశాడు, సృష్టిలో పెట్టాడు ఆయన. కాబట్టి ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చేస్తాడు కనుక తప్పనిసరిగా మనము వాటిని బట్టే దేవుని మనం స్తుతించాలి. ఇదే కీర్తనలు 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అండి, 20వ అధ్యాయంలో 20వ కీర్తన 7వ చరణం, కొందరు రథాలను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. అది కొంతమందికి వాళ్ళకున్న వాహనాలను బట్టి, వాళ్ళకున్నటువంటి రథాలు గుర్రాలు అంటే బలాన్ని బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. యెహోవా నామము ఎంత గొప్ప నామము, యేసు నామం ఎంత గొప్ప నామము. ఆ నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. నాకు యేసు నామం ఉన్నది, నాకు యెహోవా నామం ఉంది, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా తండ్రి ఉన్నాడు అని ప్రభువునందే మనం అతిశయపడాలి. ప్రభువునందే మనం అతిశయించాలి. జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే మన వల్ల ఏదో జరుగుతుంది, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 5:36లో ఆయన ఒక మాట చెప్తున్నారండి. కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయం 36లో చూస్తే 35 కూడా, భూమి తోడనవద్దు, ఆకాశము తోడనవద్దు, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. నా మీద ఒట్టు అంటుంటారు చాలామంది. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. అది మన కెపాసిటీ. ఒక వెంట్రుకను మనం తెల్లగా చేయలేం, నల్లగా చేయలేం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమీ కూడా అతిశయించడానికి వీల్లేదు, ప్రభువునందే నువ్వు అతిశయించాలి, మనం అతిశయించాలని చెప్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 5:20లో ఒక రాజుగారు కనిపిస్తారు. 5:20 అండి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని దగ్గర నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఇది మనకి 4వ అధ్యాయంలో చూస్తామండి. 4వ అధ్యాయంలో ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో 30 నుంచి అండి, బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించింది కాదా అని తనలో తను అనుకున్నాడు. వెంటనే అంటే ఆ రాజుగారి విషయంలో రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోద్ది, తమ ఎదురుని మనుషుల్ని తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడుకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దాని అనుగ్రహం నిశ్చయించిన వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఇలా జరుగునని. అంటే దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని ఉండాల్సిన మనం. అందుకే వెంటనే అంటాడు, దీనులు దాన్ని విని సంతోషిస్తారంటాడు 34:2లో, 9వ అధ్యాయం 12వ వచనంలో, కీర్తనలు 10వ అధ్యాయం 12వ వచనం, 17వ వచనంలో, కీర్తన 69:32లో దీనులు దాన్ని విని సంతోషిస్తారు, దీనులు తగ్గించుకుంటారు. హృదయపూర్వకంగా తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ప్రభునందు అతిశయించే వారిని దేవుడే హెచ్చిస్తాడు, ప్రభునందు అతిశయించే వారిని దేవుడే కాపాడుతాడు, వారినే వృద్ధిలోకి తీసుకొస్తాడు. నన్ను గణపరచు వానిని నేను గణపరచుదని చెప్పాడు ఆయన. కాబట్టి అన్ని విషయాల్లో ఆయన్ని ముందు పెడదాం, ఆయనే గొప్ప దేవుడిగా మనం అభివర్ణిద్దాం, ఆయనే మన అతిశయము, దేవుడే మన అతిశయము. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.